ప్రపోజ్ చేశారా ఇప్పటివరకు? చేశాను ఒకసారి. హనీమూన్ ఎక్కడైనా ప్లాన్ చేసుకురా? ఇప్పుడు కోవిడ్ టైం కదా అందుకని. చెప్పండి మేడం, రెండే మాటలు చెప్పండి. డామినేషన్ ఏమైనా చేస్తారా? నేనేం చేయను. పత్రిక మరి ప్రత్యూష గారి మ్యారేజ్ ఈరోజు పాటిగడ్డలో మరి చరణ్ రెడ్డితో జరిగింది. మరి పుట్టిన తర్వాత ఇది రెండో ఘట్టం కనుక తను ఎన్నో వయాప్రసాదాలకు వచ్చి సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఆమె చరణ్ రెడ్డి గారు కలవడం, మ్యారేజ్ చేయడం అంతా మనం చూసాము. ప్రస్తుతం మనతో చరణ్ రెడ్డి గారు ఉన్నారు, వారిని మరి కొంచెం తెచ్చుకుందాం. చరణ్ రెడ్డి గారు పెళ్లి చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అందులో సీఎం గారి దత్త పూర్తి చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రత్యూషం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యూషం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తను అన్నీ ఎదుర్కొని వచ్చింది కాబట్టి నాకు మంచి సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తాం కూడా. అదే తన ప్రజలు ఏమనుకుంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని ఒకటి సంతతి కొనబడ్డది, దీన్ని క్లారిటీ ఇస్తారా? లవ్ మ్యారేజ్ అది పెద్దలకు తెలిసిన పెళ్ళి. ఇది ఫస్ట్ మీరు మాట్లాడారా, మీ సైడ్ నుంచి మాట్లాడారా, వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడారా? మా సైడ్ నుంచి మాట్లాడారు. ఎస్. ఫస్ట్ మీరేం మాట్లాడారు? ఫస్ట్ చాలా ప్రపోజ్ చేశారా ఇప్పటివరకు? చేశాను ఒకసారి. చేశాను ఒక ఫస్ట్ మేము మాట్లాడుకున్న ఫస్ట్ కొద్ది రోజుల తర్వాతకి చేశాను నేను. అయితే చాలా టీవీలలో వచ్చింది దత్తపుత్రిక అని తెలకుండా మీరు చూశారన్నారు కదా, అన్న తర్వాత దత్తపుత్రిక అన్న తర్వాత మీకు ఏమైనా అనిపించిందా? నాకు అంటే దత్తపుత్రిక అంటే అది పెద్ద నాకేం పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను కొద్ది రోజులు వేరే దగ్గర ఉండే. సో అంటే ఇక్కడ ఏంది ఇదేం అంటే అంత పెద్దగా నాకు తెలియదు కూడా. కానీ రోజుకి తను వాళ్ళ దాని గురించి చెప్పడము, అంటే అంత ముందు కలవడము, రెస్క్యూ చేసినప్పటి నుంచి దాని తర్వాత మంచిగా తన గురించి బాగోగులు చూసుకోవడం పెద్ద అయినా. సో అట్లా అప్పుడు నాకు కొద్దిగా భారం పెరుగుతున్నట్టు అనిపించింది, ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఏది చేసినా కానీ డెఫినెట్గా మంచిగా చేయాలి. దాని లోపల A to Z మొత్తం మీరే ఇప్పుడు, ఎందుకంటే తను ఎన్నో వయాప్రసాలు కూర్చుంది కనుక. అయితే ఆ యొక్క A to Z మీరు ఏ రకంగా తీసుకుంటారు? అదే మీరు చెప్పినట్టు A to Z అంటే అన్నీ చూసుకుంటాను. కోపం, ద్వేషం అన్నీ 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 కొన్నిటి మీద కంట్రోల్ చేసుకొని మిగతా ఏ ప్రేమను మాత్రమే చూపిస్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ దగ్గర రాలేదు, విషయంగా ఏమైనా చెప్పారా? ఎలాంటి మెసేజ్ అని పెట్టారు? నిన్న కానీ మొన్న కానీ ఏమన్నా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ ఎలాంటి పెద్ద అయినా రాకపోవడం నాకంటే ఎక్కువ తనే చాలా బాధపడుతూ ఉన్నది. వచ్చుంటే బాగుంటుండే అని. చాలా సంతోషంగా ఉంది, పెళ్ళి చాలా సంతోషంగా జరిగింది. ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ కూడా చాలా రియలీ వెరీ గ్రేట్. ఎన్ని రోజులు అవుతుంది మీరు మీ యొక్క ఫ్యామిలీలు కలిసి ఇప్పటి వరకు? మా ఫ్యామిలీ అంటే నాకు తనతో చాలా చాలా మంచి నుంచి ఇంటరాక్షన్ ఉంది. కానీ ఫైనల్గా నేను చెప్పాలంటే నా మదర్ అండ్ ఫాదర్కి, మా అమ్మ నాన్నకి థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టి నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా అంటే మా అమ్మ నాన్న వాళ్ళని కేవలం. ప్రత్యూష సంబంధం ఏర్పడిన తర్వాత విఐపి స్థాయి వచ్చింది, దీన్ని ఎలా నిలుపుకుంటారు? ఇది ఎలా అనిపిస్తుంది? విఐపి స్థాయి అని అంటే మీడియా మొత్తం ఏమంటే పడింది సార్, రాష్ట్రంలో ఉన్నట్టు మీడియా మొత్తం మీ పెళ్ళికి వచ్చింది. అవును, అదే ఒక దూరదర్శన్ మిస్సింగ్ ఉంది కదా, మన గవర్నమెంట్ ఛానల్ మిస్సింగ్ ఉంది కదా. ఓకే చాలా పర్వాలేదు, సంతోషంగానే ఉంది. విఐపి అని పెద్ద ఏదో ఉంది. సరే నిలుపుకుంటాను డెఫినెట్గా. రాజకీయంలోకి ఏమైనా వస్తారా? లేదు సార్, నాకు వాటి గురించి అంత పెద్ద ఇప్పుడు ఏం లేదు. ప్రజెంట్ మీరు అంటే నేనేమో కానీ తనకి డెఫినెట్గా అంటే నేను దాని గురించి అని కాదు, కానీ తను ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సర్వీస్ సైడ్, అంటే ఐ మీన్ నర్స్ అంటే ఆల్రెడీ తను మంచి చాలా మంచి చేద్దామనే నర్స్ అయిందనమాట. సో తనకి డెఫినెట్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డెఫినెట్గా మోటివేట్ చేస్తాను, నేను తనకు సపోర్ట్ ఉంటా. పెళ్లి క్షణాలు ఎలా అనిపిస్తున్నాయి? మొట్టమొదటి ఘటం, రెండోది ఎలా అనిపిస్తుంది? పెళ్లి క్షణాలు తాలిగట్టుపోయే సందర్భంలో మీ హార్ట్ ఎలా కొట్టుకుంది? చాలా సంతోషంగా కూడా ఉంది, చాలా సంతోషంగా ఉంది. హనీమూన్ ఎక్కడైనా ప్లాన్ చేసుకురా? ఇప్పుడు కోవిడ్ టైం కదా అందుకని. ఓకే, చెప్పండి. సీఎం గారికి కానీ రాష్ట్ర ప్రజలకు, మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, చిన్న నుంచి పెద్ద వరకు, వాళ్ళకి ఏం చెప్తారు? ప్రత్యూష అందరికీ తెలుసు. సో ప్రత్యూష మంచి కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ తనని ప్రత్యేకంగా రాకపోయినా అక్కడి నుంచి అయినా బ్లెస్ చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్.
వాళ్ళ ఫ్యామిలీ తరపున ఎవరైనా వచ్చారా? వచ్చినారు. తనని చాలా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూసుకున్న వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చినారు. కానీ కొన్ని కారణాల వల్ల అసలు ఏం చెప్పట్లేదు అనమాట. రాబోయే క్షణాల్లో అంటే నిండు నూరేళ్ళుగా మీరు జీవన కాంప్రమైజ్ అవుతారా? ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా? అంటే అదే మొత్తం అవన్నీ అదే కదా లైఫ్ అంటే కంప్లీట్గా అదే లైఫ్ కదా. అదే చెప్పండి మేడం. ముందు కూడా చాలా మంచిగా లీడ్ చేస్తాను ఈ ఫ్యామిలీ లైఫ్. ఈ ఫ్యామిలీ లైఫ్ మంచిగా లీడ్ చేస్తాను. మా అత్తయ్య మామయ్యకి చాలా థ్యాంక్స్. అండ్ పెళ్లి చేసిన ఫాదర్ బెన్నీకి ఇంకా మిగతా ఫాదర్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో ఇంకా కూడా ముందు ముందు చాలా హ్యాపీగా లీడ్ చేస్తాను. డామినేషన్ ఏమైనా చేస్తారా? నేనేం చేయను. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. మీరిద్దరు కూడా నిండు నూరేళ్ళుగా ఉండాలని, పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా వీతనేసి కోరుతుంది. చూస్తున్నాను వీతనేసి ప్రత్యూష, చరణ్ రెడ్డి మరి వీరి యొక్క కళ్యాణం ఎక్స్క్లూజివ్గా. కెమెరామెన్ గురుమూర్తి, మిస్టర్ దండు.